ఈ వీడియోలో న్యూ జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి క్రియేట్ న్యూ జీమెయిల్ అకౌంట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ అని చెప్పి ఫస్ట్ వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తూ ఉండంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో దీని మీద బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుద్దంటే కింద చూసుకోండి క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఉందన్నమాట. జీమెయిల్ ఆర్ ఫోన్ కింద క్రియేట్ జీమెయిల్ అన్నది దీని మీద క్లిక్ చేస్తే ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు ఇవ్వాలన్నమాట. మీ పేరు ఇక్కడ ఇచ్చేసుకున్న తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, ఏ పేరు ఇస్తున్నావు ఏంటి అని చెప్పేసి. పేరు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ ఇక్కడ మంత్ ఇవ్వాలి, నెక్స్ట్ డేట్ ఇవ్వాలి, ఇయర్ కూడా ఇచ్చేసేయాలి. జెండర్ కూడా పెట్టుకోవాలి, మేలా ఫీమేలా అని చెప్పేసి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి అనమాట. కొత్తగా మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఏ మెయిల్ ఐడి అయితే కావాలో అది పెట్టుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మనం పెట్టిన మెయిల్ ఐడి ఉండదు, అంటే ఆల్రెడీ ఇదే మెయిల్ ఐడితో వేరే వాళ్ళకి మెయిల్ ఐడి ఉంది అని చెప్తారు. అప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు పక్కన ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే మనకి అప్పుడు అది టిక్ మార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, మనకి ఆల్రెడీ టేకిన్ అనమాట. అంటే ఈ మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది, దీనికి ఎక్స్ట్రాగా యాడ్ చేయమన్నారు. నేను 11 యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలన్నమాట. మనకి పాస్వర్డ్ కూడా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మెయిల్ ఐడి సెట్ చేసి పాస్వర్డ్ కూడా కొత్త పాస్వర్డ్ కూడా పెట్టుకున్నాము. పైన సేమ్ పాస్వర్డ్, కింద పాస్వర్డ్ మ్యాచ్ అవ్వాలి. పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి. హ్యాష్లు ఎట్లు జీరోలు పెట్టుకోవాలి మనం, జీరోలు కానీ డాట్లు కానీ, అప్పుడే అది స్ట్రాంగ్ పాస్వర్డ్ కింద మ్యాచ్ అయిపోద్ది. పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రికవరీ మెయిల్ ఐడి ఇద్దే అవసరం లేదు, స్కిప్ కొట్టేసేయండి. స్కిప్ కొట్టేద్దాం. ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంది కాబట్టి స్కిప్ ఆప్షన్ కొట్టేద్దాం. స్కిప్ ఆప్షన్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మెయిల్ ఐడికి. చూడండి, మనం స్కిప్ కొట్టేస్తున్నాను. స్కిప్ కొట్టేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా మెయిల్ ఐడి వచ్చింది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్ళిపోవాలన్నమాట. పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. గైస్, పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లు, ఫోన్ నెంబర్లు పెట్టొద్దు అనమాట, గెస్ చేసేలాగా. నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా అంతే. మీ మెయిల్ ఐడి కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఆల్రెడీ మీరు పెట్టిన మెయిల్ ఐడి మీద వేరే వాళ్ళు క్రియేట్ చేసి ఉంటే ఆ మెయిల్ ఐడి ఇవ్వదు అనమాట మీకు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత అగ్రీ కొట్టేసేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ని. అగ్రీ కొట్టేసిన తర్వాత మనం ఈ స్క్రీన్లోకి వస్తాం అనమాట. దీంట్లో పర్సనల్ ఇన్ఫో అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. హోము పర్సనల్ ఇన్ఫో అని చెప్పేసి పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయిన తర్వాత కింది స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకోండి ఫోన్ అని ఉంటుంది అనమాట. ఈమెయిల్ ఐడి కింద ఫోన్ అని ఉంటుంది. ఫోన్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ నవ్ అని ఉంటుంది బ్లూ కలర్లో. యాడ్ నవ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ నవ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే కింద మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మన జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఈ అకౌంట్ని మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. గెట్ కోడ్ అని కొడితే మనం ఇచ్చిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయిపోద్ది. వెరిఫై అయిపోతే మనకు మెయిల్ ఐడి క్రియేట్ అయిపోద్ది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్కి వెళ్తూ ఉండంటే మనం వెరిఫై అయిన నెంబర్ వాడాలా, కొత్తగా ఇంకా నెంబర్ యాడ్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు వెరిఫై చేసాము, వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ బటన్ నొక్కితే ఏమవుతుందంటే ఆల్రెడీ వెరిఫై చేసిన ఇదిగోండి ఆల్రెడీ వెరిఫై చేసిన నెంబర్ కావాలో కొత్త నెంబర్ని మళ్ళీ వెరిఫై చేయాలని ఉంటుంది. వెరిఫై చేసిన నెంబర్నే మళ్ళీ టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. సో మనం క్రియేట్ చేసిన మెయిల్ ఐడి పాస్వర్డ్ని ఇచ్చేసి ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా సింపుల్గా కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మనకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. యూట్యూబ్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అయినా సరే మనం పెయిడ్ సర్వీస్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. ఈ విధంగా సింపుల్గా మొబైల్లో జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.